హలో అండి అందరికీ. అనుకోని ప్రేమ పార్ట్ 48. ఈ కథకు సంబంధించిన మిగిలిన అన్ని పార్ట్స్ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో సేవ్ చేయబడి ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక వెళ్ళి చెక్ చేయొచ్చు. మరి ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. గోవా ట్రిప్ ఆదిత్య మనసుకు కొంచెం ప్రశాంతతను ఇచ్చినా ఛాయా గురించిన ఆలోచనలు అతన్ని ఇంకా వెంటాడుతూనే ఉంటాయి. తిరిగి ఇంటికి వెళ్ళి నాన్నమ్మను ఎలా ఎదుర్కోవాలో, ఛాయాతో ఎలా మాట్లాడాలో అర్థం కాక అతని మనసు అయోమయంగా ఉంటుంది. గోవాలో చివరి రోజు ఉదయం వారు ముగ్గురు గోవా ఎయిర్పోర్టును చేరుకుంటారు. ఫ్లైట్ సమయానికి ఇంకాస్త సమయం ఉండటంతో ఆదిత్య ఒక కాఫీ షాపులో కూర్చుని కాఫీ త్రాగుతూ ఉంటాడు. రఘు మరియు ప్రభు డ్యూటీ ఫ్రీ షాపులో ఏదో చూస్తూ ఉంటారు. కొంత సమయానికి వాళ్ళు ఎక్కవలసిన ఫ్లైట్ రెడీ అవ్వటంతో తిరిగి ముగ్గురు స్వస్థలానికి చేరుకుంటారు. ఇంటికి చేరుకున్న తర్వాత ఆదిత్య రాకను గమనించిన సుందరమ్మ గారు, "ఏం ఆదిత్య, ప్రయాణం ఎలా జరిగింది?" అని అడుగుతుంది. "ఆ నాన్నమ్మ, బాగానే జరిగింది" అని చెప్పి తన లగేజ్ బ్యాగ్ను తీసుకుని మెట్లను ఎక్కి తిన్నగా తన రూంలోకి వెళ్ళిపోతాడు. ఫ్రెష్ అయిన తరువాత ఆదిత్య తన బెడ్రూమ్లో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు నాన్నమ్మ వస్తే మళ్ళీ పెళ్లి గురించి మొదలుపెడుతుంది అనే ఆలోచన అతడిని తీవ్రమైన ఒత్తిడికి గురిచేస్తుంది. కాంట్రాక్ట్ పెళ్లి రహస్యం బయటపడకుండా ఉండాలంటే ఏదో ఒక తక్షణ పరిష్కారం కనుగొనాలి అని అనుకుంటాడు. ఆలోచన వచ్చిన వెంటనే తన చేతిలోని ఫోన్ను తీసుకుని ఛాయాకు కాల్ చేస్తాడు. ఛాయా కాల్ లిఫ్ట్ చేసి, "చెప్పండి సార్" అంటుంది. "ఆ ఛాయా, రేపు ఒకసారి మనమిద్దరం మీట్ అవ్వాలి" అంటాడు. "ఆ సార్, మీరు గోవా నుండి వచ్చేశారా? మీ ట్రిప్ ఎలా జరిగింది" అని అడుగుతుంది. "ఆ అదంతా తర్వాత చెబుతాను, ముందు నేను చెప్పింది చెయ్యండి" అంటాడు. తన పర్సనల్ విషయాలు ఆమెతో చర్చించేంత అవసరం లేదు అన్నట్లుగా. అతడి భావాన్ని అర్థం చేసుకున్న ఛాయ అతని గంభీరమైన స్వరానికి ఆశ్చర్యపోతూ, "ఆ చెప్పండి సార్, ఎక్కడ కలవాలో" అంటుంది. "రేపు నేను ఆఫీస్కి రావటం కుదరదు, సో మీరు నన్ను ఈవినింగ్ మీట్ అవ్వండి" అంటాడు. "సరే సార్, మరి మీరు ఆఫీస్కి రాను అంటున్నారు, నన్ను ఎక్కడ మీట్ అవ్వమంటారు" అంటుంది ఛాయ. ఆదిత్య ఎక్కడికి రావాలో చెబుతాడు. మరుసటి రోజు ఛాయ ఆఫీస్ వర్క్ పూర్తయిన తరువాత తిన్నగా ఆదిత్య చెప్పిన రెస్టారెంట్కు బయలుదేరుతుంది. అసలు నన్ను ఎందుకు పిలిచాడు ఈయన? మళ్ళీ ఏం బాంబు పేలుస్తాడో ఏంటో. అయినా నేను ఆయనకి 500 రూపాయలు బాకీ ఉన్నాను. ఆ డబ్బు తిరిగి ఈరోజు ఎలా అయినా ఇచ్చేయాలి అని అనుకుంటూ రెస్టారెంట్ను చేరుకుంటుంది. ఆదిత్య ఛాయా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇద్దరూ ఎదురెదురుగా ఉండటంతో ఆదిత్య కొంచెం అసౌకర్యంగా కదులుతూ ఉంటాడు. ఏంటి, పిలిచి మాట్లాడకుండా పాము కదులున్నట్లు కదులుతున్నాడు ఈ మిస్టర్ గంభీరం అని అనుకుంటుంది ఛాయ. "నాకు ఇంటి దగ్గర చాలా పని ఉంది, ఇతనితో ఇలా కూర్చుంటే తెల్లవారేలా ఉంది" అని చెప్పి, "ఏంటి సార్, నన్ను రమ్మన్నారు" అంటుంది. "ఆ ఛాయ, నాన్నమ్మ మన పెళ్లి గురించి" అని ఆదిత్య చెబుతుండగా, "ఆ ఏంటి సార్" అంటుంది. అదే నా పెళ్లి గురించి చాలా తొందర పెడుతున్నారు. కాంట్రాక్ట్ పెళ్లి విషయం ఆమెకు తెలిస్తే చాలా బాధపడతారు. ఆమె ఆరోగ్యం కూడా అంత బాగాలేదు" అంటాడు. ఛాయ అతని వైపు అర్థం చేసుకున్నట్లు చూస్తుంది. "అవును సార్, నాకు తెలుసు. మరిప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు" అని ప్రశ్నిస్తుంది. "ఒక్క నిమిషం ఛాయ" అని
ఆదిత్య ఒక చిన్న వెల్వెట్ బాక్సును తన జేబులో నుండి తీసి ఛాయ ముందు ఉంచుతాడు. ఛాయ ఆశ్చర్యంగా ఆ బాక్సు వైపు చూస్తుంది. ఆదిత్య నెమ్మదిగా ఆ బాక్సును తెరవగానే లోపల ఒక అందమైన నల్లపూసల గొలుసు కనిపిస్తుంది. ఆ గొలుసు చివర ఒక లాకెట్టు ఉంటుంది. ఛాయ ఒక్క క్షణం ఆ గొలుసును అలాగే చూస్తూ ఉండిపోతుంది. ఆ నల్లపూసల అందం ఆమెను ఆకట్టుకుంటున్నా ఆ సమయంలో దాని ప్రాముఖ్యత ఆమెను కలవరపెడుతుంది. ఆమె కళ్ళు ఆదిత్య ముఖంలోకి చూస్తాయి. అతని ముఖంలో ఏదో తెలియని ఆందోళన, ఒక విధమైన అభ్యర్థన కనిపిస్తాయి ఆమెకి. చూడు ఛాయా, ఇది ఇది ఒక తాత్కాలిక ఏర్పాటు. నాన్నమ్మ నా పెళ్లి గురించి చాలా తొందర పెడుతున్నారు. కాంట్రాక్ట్ పెళ్లి విషయం ఆమెకు తెలిస్తే చాలా బాధపడతారు కాబట్టి అని అంటాడు ఆదిత్య. ఆ కాబట్టి ఆగిపోయారేం అంటుంది ఛాయ కంగారుగా. కాబట్టి నువ్వు ఈ నల్లపూసలు నీ మెడలో వేసుకుంటావా? అప్పుడు నాన్నమ్మ మనమిద్దరం పెళ్లి చేసుకున్నామని అనుకుంటారు అంటాడు ఆదిత్య. తాను చెప్పాలనుకున్న విషయాన్ని గబగబా చెప్పేస్తూ. అనుకోని ప్రేమ కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.